నీలాద్రిపై వీఐపీల ప్రోటోకాల్ దర్శనాల సమయాన్ని అధికారులు తగ్గించారు. గతంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఐపీలకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పించేవారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వీఐపీల దర్శన సమయాల్లో మార్పులు చేశారు. ఇకపై ఉదయం 5 గంటల నుంచి 6 దాకా, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల దాకా గంట చొప్పున 3 స్లాట్లలో దర్శనం కల్పించాలని నిర్ణయించారు. వీఐపీలు వారికి కేటాయించిన స్లాట్లలో మాత్రమే దర్శనానికి రావాలని, లేకపోతే బంగారం వాకిలి దర్శనం మాత్రమే ఉంటుందంటున్న ఈవో శ్రీనా నాయక్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడి ఈవో సీనా నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే గత 3 రోజులుగా 2 గంటల పాటు వీఐపీలకు స్లాట్ ఇవ్వడం జరిగింది, ప్రస్తుతం గంట పాటు కుదించడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో ఈవో సీనా నాయక్ సార్, వీఐపీల తాకిడి సంబంధించి భక్తుల రద్దీ కూడా అత్యధికంగా ఉంది. వీఐపీలకు సంబంధించి స్లాట్ కుదించడం ఒక ముఖ్య ఉద్దేశం. జై కనకదుర్గాయ నమః. నిన్నటి వరకు మేము గమనించాము, గౌరవ కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, నేను, మా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ 3 డేస్ మనం మార్నింగ్ 7 to 9 అనుకున్నాము, ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 to 5 అనుకున్నాం. దానివల్ల చాలామంది సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అందుకని 1 గంట వీఐపీ ప్రోటోకాల్ దర్శనాన్ని తగ్గించి మనకు కామన్ పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం కేటాయించడం జరిగింది. ఈ 3 అవర్స్ని కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటలకు 1 అవరు, మధ్యాహ్నం 3 to 4 1 అవరు, నైట్ 8 to 9 1 అవరు. సో వీఐపీకి అందరికీ అనుకూలంగా ఈ టైం కేటాయించాం. ఈ టైంని దాటి వస్తే ఖచ్చితంగా ఏ వీఐపీని కూడా మనము అంతరాలయము ఉండదు. బయట బంగారు ముఖమంటపం నుంచి చూసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. బట్ మనకు మెయిన్ ఏంటంటే ఒక్కసారి ఈ 3 అవర్స్ కాకుండా వేరే అవర్స్లో కనుక వెళ్ళారనుకోండి, దాదాపు ఒక వీఐపీ పోయి వచ్చేలోపు 100-200 మంది ఆగిపోతున్నారు. దానివల్ల ప్రతిదీ కూడా క్యూ లైన్లన్నీ కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ప్రోటోకాల్ ప్రముఖులు అందరికీ కూడా నేను విన్నపం ఇచ్చేది ఏంటంటే ఈ టైమింగ్స్లో వస్తే ఖచ్చితంగా వారికి అంతరాలయం దర్శనం కల్పించి దేవాలయపు గౌరవ మర్యాదలు పాటించి వారికి మంచి దర్శనం ఇప్పించగలము. ఈ టైము దాటి వస్తే మాత్రం మేము ఏమీ చేయలేమని చేసి వారిని మనవి చేసుకుంటున్నాను. అంటే చాలామంది కూడా వస్తూ ఉన్నారు సమయం దాటినప్పటికీ కూడా, అంటే బస్సు ఉదయం నుంచి కూడా లేదండి, ఎవరు వచ్చినా పంపించడం లేదండి. ఖచ్చితంగా మేము రిటర్న్ చేసేస్తున్నాం. వాళ్ళకి ఇష్టం ఉంటే బంగారు వాకిలి చూసుకుని వెళ్తున్నారు, అదర్వైజ్ వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. భక్తుల రద్దీ కూడా ఉదయం నుంచి పెరుగుతుంది. అందుకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు? ఎక్కడికక్కడ మనకు వర్షం వచ్చింది, ఎక్కడికక్కడ కూడా మనము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. మొత్తం కార్పెట్లు మార్చేసాము, శానిటేషన్ నీట్గా క్లీన్ చేసేసాము. సో సాధారణ భక్తుల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హ్యాపీగా మేము దర్శనాలు ఇప్పిస్తున్నాము, పంపిస్తున్నాము. బట్ మనకేంటంటే కొద్దిగా ప్రోటోకాల్ వాళ్ళు టైం బీయింగ్ వస్తున్నారు, టైం మారిపోయి వస్తున్నారు, కొద్దిగా ఇబ్బంది లేదు. అది అదర్వైజ్ నో ఇష్యూ అండి. థ్యాంక్ యూ. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఏదైతే కీలక నిర్ణయం తీసుకున్నారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే అమ్మవారి దేవస్థానానికి వచ్చేవారి సంఖ్య రోజుకి లక్షలాదిగా భక్తులు పెరుగుతూ ఉన్నారు. భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ క్యూ లైన్లోనే వస్తూ ఉంటారు. ఎందుకంటే సామాన్య భక్తులు దాదాపు ప్రతిరోజు కూడా 1,00,000 పైన వస్తున్న నేపథ్యంలో మొత్తం వారికి సంబంధించి మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలు సమయాభావం లేకుండా కూడా వస్తూ ఉన్నారు. ఈ సమయాభావం లేకుండా వచ్చిన నేపథ్యంలో కూడా కొత్త భక్తులకి సాధారణంగా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొంత వీఐపీ స్లాట్ ఉందో, వీఐపీ స్లాట్కి సంబంధించి మొత్తం దాదాపు గతంలో 3 రోజుల పాటు కూడా 2 షిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 1 గంట పాటు 1 షిఫ్ట్ మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో మొత్తం కూడా ఏదైతే భక్తుల రద్దీ ఏ విధంగా ఉందనేది ఒకసారి కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ రోజుకి సంబంధించి కూడా ఏదైతే వీఐపీలు ఈ మార్గం ద్వారానే కొండపైకి వస్తూ ఉంటారు. వచ్చిన క్రమంలో ఈ మార్గం ద్వారా ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ ఈ మార్గం ద్వారా వస్తున్న క్రమంలో దాదాపు ఈ లైన్లన్నీ కూడా కొంత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి. ఎందుకంటే లోపల అంతరాలయ దర్శనం చేపించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి 300 రూపాయల టికెట్కి సంబంధించి మొత్తం బంగారు వాకిలి దర్శనం నిలిపివేసే పరిస్థితి, దాంతోపాటు 200 మంది ఆగిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదన్న నేపథ్యంలో కూడా స్లాట్ని అయితే కుదించడం జరిగింది. ఏదైతే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి వీఐపీలు రావాలి. ఆ సమయం కాకుండా వేరే సమయాల్లో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దర్శనం కల్పించలేమని చెప్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ విజువల్స్లో చూపిస్తున్న విధంగా ఈ దర్శనాలన్నీ వీఐపీల తాకిడి వల్ల ఆగిపోతూ ఉన్నాయి. భక్తులకు సంబంధించి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దుర్గగుడి అధికారులు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. వీఐపీలకు సంబంధించి కూడా
కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా సమయాభావం లేకుండా కూడా రావద్దు. ఏదైతే స్లాట్ ఇచ్చామో ఆ స్లాట్లో మాత్రం అమ్మవారి దర్శనానికి రావాలి. వేరే స్లాట్లో వస్తే మాత్రం ఖచ్చితంగా అంతరాలయ దర్శనం చేయించము, సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.